రిటెన్షన్స్ తర్వాత ముంబై ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో అసలు ఆప్షన్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందా? 2.75 crores మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏం చేస్తారు ఆప్షన్కి వెళ్తే? ఈ డౌట్ ఒకటి రావాలి కదా. మరి దాని గురించి మాట్లాడుకోవాలి వద్దా? మరి దానికంటే ముందర ఆఫ్ కోర్స్ యాషెస్ టెస్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. మొదటి రోజు 19 వికెట్లు పడ్డాయి. దాని గురించి మాట్లాడుకోకపోతే చాలా బాగోదు. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యాషెస్ గురించి క్విక్ గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పర్త్ లో ఆప్టస్ స్టేడియంలో స్టార్ట్ అయింది. జరిగింది ఏంటంటే మొదటి రోజు 19 వికెట్స్ పడ్డాయి. 19 వికెట్స్ వేసింది అబౌట్ 72 overs, అంటే 23 balls కి ఒక వికెట్ పడింది అనమాట. ఇదే కనుక ఇండియాలో జరుగుంటే మా బాబు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నాం? 22 November చూస్తున్నాం, ఆర్ 23rd అనుకోండి, డిపెండింగ్ ఆన్ వెన్ యూర్ వాచింగ్ ఇట్. గువాహతిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ డే 19 వికెట్స్ పడితే ఏమంటాం? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది, టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుంది, టెస్ట్ క్రికెట్ కి విలువే లేదు అని అంటాం. మనం గ్యారెంటీగా అంటాం. ఇక్కడ 19 వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు 172కి ఆల్అౌట్. తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చి వాళ్ళు 123 for 9 at the close of play. ఏం జరిగింది? పిచ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉండిందా అంటే, నేను మొత్తం డే అంతా చూడకపోయినా అక్కడక్కడ హైలైట్స్ చూస్తూ మధ్య మధ్యలో మ్యాచ్ చూస్తూ గడిపేశాను రోజంతా కూడా. నాకెక్కడా కూడా అంత చిందరవందర గందరగోళంగా అనిపించలేదు. మంచి బౌలింగ్ వేశారు బోత్ ది టీమ్స్, లెడ్ బై మిచెల్ స్టార్క్ ఫర్ ఆస్ట్రేలియా 7 for 58 తనకి, బెన్ స్టోక్స్ ఫర్ ఇంగ్లాండ్ 5 for 23 అనుకుంటా. ఇద్దరు కూడా 5 wicket hauls తీసుకోవడం. వాళ్ళు యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ స్టార్క్ 140 km/h కన్సిస్టెంట్ గా హిట్ చేస్తే ఆర్చర్ 150 కొడతా అన్నాడు. తను కూడా ఎక్స్ట్రాడినరీ స్పెల్ వేశాడు. బౌలింగ్ వాజ్ టాప్ నాచ్ అండ్ బ్యాటింగ్ కొంచెం లూజ్ షాట్స్ ఆడడం ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ ప్రత్యేకించి ఇది కూడా జరిగింది. కొంచెం క్వశ్చనబుల్ బ్యాటింగ్ అయితే ఉండింది. దాంట్లో ఆ 172 స్కోర్ చేసిన దాంట్లో ఆలీపోప్ ఒక 46, హ్యారీ బ్రూక్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. అంటే బ్యాటింగ్ చేయడం కుదిరింది ఇక్కడ. కానీ 19 వికెట్స్ ఇది ఫస్ట్ టైం కాదు. లాస్ట్ టైం ఇండియా వెళ్ళి ఆడినప్పుడు అక్కడ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 17 వికెట్స్ పడ్డాయి ఆన్ డే 1. ఏదో తేడా కొడుతుంది కదా పర్త్లో. అలా జరిగింది. మరి డే 2 ఏం జరుగుతుందో చూడాలి, వెయిట్ చేసి. ఈ యాషెస్ కంటిన్యూ చేద్దామంటే యాషెస్ కంటిన్యూ ప్లీజ్. ఎవరో కమెంట్ పెట్టారు మా బ్రో, మీరు కావాలనేగా ఈ కమెంట్ పెట్టమని చెప్పేది. అవును భయ్యా, కావాలనే చెప్తాం. మరి మీరు చెప్తేనేగా మేము చెయ్యాలో వద్దు తెలిసేది. మేము చేసుకుంటూ పోతాం, చూడకపోతే ఉపయోగం ఏముంది? అందుకే చెప్పేది, ఆ పని చేసి పెట్టండి. రైట్. నెక్స్ట్, ముంబై ఇండియన్స్ వీళ్ళ ఐపీఎల్ రిటెన్షన్ స్ట్రాటజీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరి కోసం టార్గెట్ చేయొచ్చు, దీని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందర చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, కౌశిక్ అండ్ కో నా పాడ్కాస్ట్ షో ఒకటి స్టార్ట్ చేస్తున్నామని చెప్పాం కదా. దాని ఫస్ట్ వీడియో ఈజ్ అవుట్ అండ్ లైవ్ ఆన్ యూట్యూబ్. 21st November సాయంత్రం 6 గంటలకి దాన్ని లైవ్ చేశాము. ఇట్స్ విత్ లెంకా సార్. లర్న్ ఫ్రమ్ లెంకా అని మీరు కనుక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో చేసి ఉంటే మీకు తెలుసు ఆయన ఎవరో. ఇట్స్ అబౌట్ 2 hour కాన్వర్సేషన్. తెలుసు పాడ్కాస్ట్ ఇది కొంచెం లెందీగా ఉంటుంది. మీరు మొత్తం అంతా ఒకేసారి చూడాలని కాదు, ఇక్కడ 10 నిమిషాలు 15 నిమిషాలు, ఇక్కడ అరగంట, తర్వాత అరగంట వాకింగ్ చేస్తున్నాం, ఇలా ఇదిలో మేనేజ్ చేయొచ్చు. దట్స్ హౌ పాడ్కాస్ట్ ఆర్ మెంట్ టు బి. చూడండి, నచ్చితే కాస్త ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నచ్చకపోతే కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బట్ ఆఫ్ కోర్స్ లైక్ ద వీడియో, అది ఎక్కువ మందికి చూపిస్తుంది. లైక్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ రైట్ నౌ యూట్యూబ్లో. మీరు లైక్ చేస్తే ఏ వీడియో అయినా, ఈ వీడియో అయినా, ఆ ఛానల్ అయినా, ఇంకొక ఛానల్ అయినా, మీకు నచ్చిన క్రియేటర్ ఛానల్ అయినా, వీడియో చూసి నచ్చితే లైక్ కొట్టేసేయండి. హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది ఆ క్రియేటర్కి. డూ దట్ ఫర్ అస్. ఆల్రైట్, నౌ మూవింగ్ ఆన్. ముంబై ఇండియన్స్ ఈ టీం గురించి మాట్లాడకుండా నేను ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ప్రివ్యూ చేసి చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెట్టారు. అరే, టెస్ట్ మ్యాచ్ ఒకటి రాబోతుంది, దాని గురించి మాట్లాడకుండా ఐపీఎల్ ఎప్పుడో రాబోతుంది దాని గురించి మాట్లాడడం అంటే ఏమో మరి మీకే వదిలేస్తున్నా. అంటే మన దేశంలో ఎలా అయిపోయిందంటే మాత్రం, సారీ ర్యాంట్ ఒక 30 seconds తీసుకుంటా, మనకి ఇండియా క్రికెట్ కంటే కూడా ఐపీఎల్ ఎక్కువైపోయింది. అంటే మరి ఇక్కడ నా దగ్గర ఉన్న ఆడియన్స్, ఈ ఛానల్ చూస్తున్న ఆడియన్స్ కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇండియన్ క్రికెట్ టీమ్కి ఫ్యాన్స్ తగ్గారా? అలానే అనిపిస్తుంది. బికాజ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ప్రివ్యూ వ్యూస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఐపీఎల్ చేస్తే 1,00,000, ఇది 25,000, అలా ఉంది మ్యాటర్. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. దట్స్ ది రియాలిటీ అనుకుంటా. సరే, మూవింగ్ ఆన్. ముంబై ఇండియన్స్ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు జబర్దస్త్ రిటెన్షన్స్తో పాటు ఏక్ నంబర్ ట్రాన్స్ఫర్స్ చేసుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్ విండో ఓపెన్ అయినప్పుడు దాంతో ఏంటంటే, వీళ్ళు యాక్చువల్లీ ఆప్షన్కి వెళ్ళకపోయినా పర్లేదు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. రైట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముంబై ఇండియన్స్ రిటెన్షన్స్ తర్వాత స్క్వాడ్ ఎలా ఉందో
కేక ప్లేయర్స్ ఉన్నారు. అసలు లాస్ట్ సీజన్ కూడా చూసాం మనం. ఈ ప్లేయర్స్ అందరూ వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్లేయింగ్ లెవెన్ తయారు చేస్తే ప్రపంచంలో ఏ T20 స్క్వాడ్ అయినా సరే ఓడించగలరు, ఆర్ ఇఫ్ నాట్ భయంకరంగా ఛాలెంజ్ చేయగలరు అనేది అర్థమైపోతుంది. అంత మంచి స్క్వాడ్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి ఇండియన్ సూపర్ స్టార్స్ చూసుకున్నా, రాయన్ రికిల్టన్, విల్ జాక్స్, ట్రెంట్ బోల్ట్, మిచ్ శాంట్నర్ ఇలాంటి ఫారెన్ ప్లేయర్స్ చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే వీళ్ళకు ఉన్న స్క్వాడ్ తోటి వీళ్ళు ప్లేయింగ్ లెవెన్ చేసుకోవచ్చు, రైట్? కాకపోతే వీళ్ళు చేసిన ఒక సూపర్ నిర్ణయం ఏంటంటే ట్రేడింగ్ విండోని బాగా యూజ్ చేసుకోవడం. దాంట్లో శార్దుల్ ఠాకూర్ని ట్రేడ్ చేసుకున్నారు ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్. షర్ఫేన్ రుతఫర్డ్ని ట్రేడ్ చేసుకున్నారు ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. వాళ్ళు ఎందుకు వదిలేరు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆ టాప్ 3 కాకుండా ఆడిన ఒక బ్యాటరే, వాళ్ళు కూడా వదిలేసుకున్నారు. మయాంక్ మార్కండేని తెచ్చుకున్నారు. ఐ థింక్ ఇట్స్ అ ఫ్యాబులస్ మూవ్. ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా ఒక ఆల్రౌండర్, ఒక బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక మంచి బ్యాటర్, హిట్టర్ అండ్ ఒక లెగ్ స్పిన్నర్. దీంతో అన్ని బేసెస్ కవర్ చేశారు వీళ్ళు. ఇది కాకుండా లాస్ట్ సీజన్లో ఇంజురీ కారణంగా అల్లా గజన్ఫర్, ది అఫ్ఘానీ మిస్టరీ స్పిన్నర్, తను దూరం అవడంతో ముజీబ్ తెచ్చుకున్నారు. ముజీబ్ని వదిలేశారు, అల్లా గజన్ఫర్ని అట్టే పెట్టేసుకున్నారు. సో ఇలా వీళ్ళ స్క్వాడ్ చూస్తే గనక ఫెంటాస్టిక్ గా ఉంది, ఏ మాట కామాట. నౌ ఎంఐ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అది మాడుకోవాలి కదా. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆప్షన్ కోసం మిగులున్నది కేవలం 2.75 crores అంతే. అన్ని 10 టీమ్స్ లో కూడా అందరికంటే తక్కువ పర్స్ ఆప్షన్ కోసం ఉన్నది ముంబై ఇండియన్స్ దగ్గర 2.75 crores ఓన్లీ. వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఎంతమంది అంటే 5 కావాలి. దాంట్లో ఒక ఫారిన్ ప్లేయర్ కావాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా తీసుకోవాలని రూల్ ఏం లేదు. 25 ప్లేయర్స్ ఉండక్కర్లే, 21, 22, 23, 24 ఎక్కడన్నా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళకి ఒక ఫారిన్ ప్లేయర్, 4 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఎలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు, ఆప్షన్స్ ఏంటి, ఇది గనక గమనిస్తే వీళ్ళకి ఒక ఫాస్ట్ బౌలర్ కావాలేమో. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్ బోల్ట్కి ఒక బ్యాకప్ కావాలి. రీస్టాప్ని రిలీజ్ చేశారుగా, సో ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఎవరన్నా కావాలేమో. అలాగే సర్ప్రైజ్ గా పిక్స్ చేస్తుంటారు వీళ్ళు. స్కౌటింగ్ ఎక్స్ట్రాడినరీ. అన్ని టీమ్స్ లో కూడా ఫెంటాస్టిక్ స్కౌటింగ్ టాలెంట్ ఉన్న టీం ఏదిరా అంటే ముంబై ఇండియన్స్. ఈ టీమే, వీళ్ళ స్కౌట్సే ఇండియన్ క్రికెట్కి అందించిన ప్లేయర్స్ ఎవరెవరు? హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇన్ఫాక్ట్ తిలక్ వర్మ, ఏ మాట కామాట వాళ్ళే పిక్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వెళ్ళలేదు తన కోసం, హైదరాబాద్ కుర్రాడైనా కూడా. ఇలా వీళ్ళు గొప్ప గొప్ప ప్లేయర్స్ ని పిక్ చేస్తారు, ఆర్ ఇన్ఫాక్ట్ మంచి ప్లేయర్స్ ని పిక్ చేసి గొప్ప ప్లేయర్స్ గా మారుస్తుంటారు. సో అలాంగ్ విత్ దట్ ఫాస్ట్ బౌలర్ దట్ దే నీడ్, నా అంచనా ఏంటంటే సయ్యద్ ముష్తాక్ అలీలో దానికంటే ముందరో చూస్తారు టాలెంట్ ఏముంది, T20 ఫార్మాట్ లో బాగా ఇంప్రెస్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఎవరు. వీళ్ళ స్కౌట్స్ వెళ్ళి వెతికి జల్లెడ పట్టి కొంతమంది ఆనిముత్యాలు తీసుకొస్తారు. ఎవరికి కూడా వాళ్ళ పేర్లు కూడా తెలుసు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ విఘ్నేష్ పుత్తూర్, ఎవరికి తెలుసు, కుర్రాడు వచ్చాడు, బాగా పర్ఫామ్ చేశాడు. అన్ఫార్చునేట్ ఒక ఇంజురీ కారణంగా తను రిలీజ్ చేయాల్సి వచ్చింది ముంబై ఇండియన్స్. బట్ వేరే ఎవరు కూడా పిక్ చేయరేమో అని అంటున్నారు. ఇంజురీ కొంచెం లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఏదో ఉంది కుర్రాడికి. బట్ అలాంటి ప్లేయర్స్ ని పిక్ చేస్తారు వీళ్ళు, విచ్ ఇస్ ఐ థింక్ అలాంగ్ విత్ ద ఫాస్ట్ బౌలర్ ఒక సర్ప్రైజ్ 2-3 మంచి ఇండియన్ అన్క్యాప్ ప్లేయర్స్ వైపు వెళ్తారని నా గట్టి నమ్మకం. ఓకే, నౌ ఫాస్ట్ బౌలర్స్ లో ఉన్న ఆప్షన్ ఏంటి? ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు, 2.75 crores మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కి ఒక 2-3 ఇండియన్ యంగ్స్టర్స్ ఈ అన్క్యాప్ ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు. సో 2 కోట్లు ఆర్ అంతకంటే తక్కువలో కనుక స్పెన్సర్ జాన్సన్ దొరికితే ఆప్షన్ లో తన వైపు వెళ్ళొచ్చు, రైట్? ఎందుకు అంటే ట్రెంట్ బోల్ట్కి ఒక బ్యాకప్ లాగా తను ఉండొచ్చు. రిలీజ్ అయ్యే సమయానికి కూడా 2.8 అంత, ఒకప్పుడు అంటే 10 కోట్లు, కానీ ఇప్పుడు తన ప్రైస్ కొంచెం తగ్గింది. ఈ మినీ ఆప్షన్ లో కూడా ఒకవేళ ఆ 2 crores దానికంటే తక్కువ కోసం తన కోసం వెళ్ళొచ్చు. లేదంటే షమార్ జోసెఫ్ లాంటి బౌలర్స్ ఉన్నారు, ఐ డౌట్ ఇఫ్ దే విల్ గో ఫర్ హిమ్. బట్ అగైన్ ఫజల్ అక్ ఫరూక్ ఇలాంటి బౌలర్స్ కూడా, బట్ దే విల్ బి కాంపిటీషన్ ఫర్ ఫజల్ అక్ ఫరూక్ ఇస్ వాట్ ఐ థింక్. బట్ అఫ్ కోర్స్ ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచి వీళ్ళ స్కౌటింగ్ సిస్టమ్ నుంచి ఏ ప్లేయర్స్ వస్తారో ప్రస్తుతానికి మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక 2-3 ఇండియన్ ప్లేయర్స్ అయితే కన్నేస్తారు వాళ్ళు, అదైతే చేస్తారు. సో ఇది వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఆర్ ఆప్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అనమాట. మీరు అనుకోవచ్చు అసలు ఎందుకు వెళ్ళాలి ఆప్షన్కి, 2.75 crores ఆప్షన్కి వెళ్ళి పెద్ద సాధించేది ఏంటి? వాళ్ళ గ్రూప్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఖర్చులు అంతకంటే ఎక్కువ అవుతాయి కదా. చార్టర్ ఫ్లైట్ వేసుకొని పోవాలి అబుదాబి దాకా, దాని తర్వాత వాళ్ళకి అక్కడ హోటల్ స్టే ఇవ్వాలి, వాళ్ళ బోర్డింగ్, లాడ్జింగ్, ఈ ఎక్స్పెన్సెస్ 2.75 crores కంటే ఎక్కువ అయిపోతుంది కదా, ప్రయోజనం ఏంటి అనుకోవచ్చు. కానీ ముంబై ఇండియన్స్ ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి. డబ్బులు ఎక్కువ లేకపోయినా కూడా వాళ్ళకి ఏ ప్లేయర్స్ కావాలో వాళ్ళకి బాగా తెలుసు, తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ మీద కన్నేసి ఉంచండి. ఇప్పుడు రాబిన్ విన్స్ ఉన్నాడు, తను జార్ఖండ్ నుంచి వస్తాడు, ఎక్కువ ఆడలేదు ఇంకా, వికెట్ కీపర్ బ్యాటర్, బట్ ఈస్ వెరీ హైలీ రేటెడ్. మహేంద్ర సింగ్ ధోని కూడా చాలా హైగా రేట్ చేస్తాడు ఆ కుర్రాన్ని. అలాంటి ప్లేయర్ వాళ్ళ స్క్వాడ్ లో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ పైన ఒకప్పుడు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి అట్టే పెట్టుకున్నారు, తర్వాత రిలీజ్ చేశారు, వేరే విషయం, ఒక సీజన్ మొత్తం అట్టే పెట్టుకున్నారు. సో అలా ఇన్వెస్ట్ చేస్తారు ముంబై ఇండియన్స్ టీం మొత్తం అంతా కూడా ప్లేయర్స్ లో, విచ్ ఇస్ వై
2.75 crores ని కూడా వాళ్ళు అద్భుతంగా ఉపయోగించగలరు. బ్యాంక్ ఫర్ ద బక్ అంటాం, అంటే మన దగ్గర ఉన్న డబ్బులకి మాక్సిమం వాల్యూ వాళ్ళు సంపాదిస్తారు ఆప్షన్లో. మేక్ నో మిస్టేక్ అబౌట్ దాట్. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. అందుకనే ఎంఐ ఆప్షన్లోకి వచ్చి తీరాలి. కొంతమంది ఆనిముత్యాలు మనకు పరిచయం చేయాలి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ సబ్ ఎవరు, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అగైన్ ఆన్ యువర్ స్క్రీన్స్, రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్ యాజ్ ది ఓపెనర్స్. రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్ గానే మళ్ళీ వాడతారు అనిపిస్తుంది, బయట పంపించేస్తారు దాన్ని, అలానే వాడారు లాస్ట్ సీజన్ మొత్తం అంతా కూడా. అఫ్కోర్స్ ఇది బ్యాటింగ్ 11 అనుకొని స్టార్ట్ చేస్తున్నాం అనమాట మనం. రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎవరు ఏ ఆర్డర్లో వస్తారో వాళ్ళు చూసుకుంటారు. హార్దిక్ పాండ్యా at 5, నమన్ ధీర్ at 6, షర్ఫెన్ రుతర్ఫర్డ్ ఆర్ విల్ జాక్స్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళని ఆడతారని నాకు అనిపిస్తుంది ప్లేయింగ్ 11లో. దీపక్ చహర్ ఫిట్ గా ఉంటే తను తప్పకుండా ఆడతాడు. మిచ్ శాంట్నర్ ఫినామినల్. సరే శాంట్నర్ కాదు అంటే అల్లా గజన్ఫర్. నలుగురే ఫారెన్ ప్లేయర్స్ ఆడొచ్చు కాబట్టి ఈ ఫారెన్ ప్లేయర్స్ కి మట్టుకే వీళ్ళు లేకపోతే వాళ్ళు అని చెప్తున్నాను. జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్. బుమ్రా బోల్ట్ వీళ్ళు లేకుండా మనం ఇమాజిన్ చేసుకుంటే చాలా కష్టం కాబట్టి ఇది స్టార్టింగ్ 11. అండ్ ఇంపాక్ట్ సబ్ గా డిపెండింగ్ ఆన్ ద పిచ్ అండ్ కండిషన్స్, అశ్వనీ కుమార్ ది లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ ఆర్ మయాంక్ మార్కండ్ ది లెగ్ స్పిన్నర్. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు. ఇది నా ఉద్దేశంలో ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి వచ్చే స్ట్రాంగెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్. మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, వేరే ప్లేయర్స్ ఆడిస్తే బాగుంటుందని మీకు అనిపించవచ్చు. మీ కాంబినేషన్ ఆఫ్ 11 ప్లస్ ఇంపాక్ట్ సబ్ ఏంటో కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఏ ప్లేయర్స్ కోసం వెళ్తే బాగుంటుంది, ఉన్న 2.75 crores లో ఏ ప్లేయర్స్ కోసం వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు, అది కూడా కాస్త కమెంట్లో చెప్పండి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ద వీడియో. నాకు చెప్పినట్టుగా ఎక్కువ మందికి యూట్యూబ్ చూపిస్తుంది వీడియోని, పదే చెప్తున్నాను. ఏ క్రియేటర్ వీడియో చూసినా సరే, ఏ ఛానల్లో చూసినా సరే, వీడియో నచ్చితే అర సెకండ్ కూడా పట్టదు, ఆ లైక్ కొట్టి పెట్టండి. ఇట్ విల్ హెల్ప్ లాట్ టు ద క్రియేటర్. ట్రస్ట్ మీ ఆన్ దాట్. ఆ పని చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశిక్ అండ్ కోలో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. ఇఫ్ యు నాట్ వాచ్డ్ ఇట్, వీకెండ్ అలా చిన్నగా రిలాక్స్ అయ్యి చిల్ అయ్యి ఆ వీడియో చూడండి. అండ్ అఫ్ కోర్స్ లెట్ us know what your feedback is. మనకు కూడా మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. నెక్స్ట్ ఏ టీమ్ చేయాలో కూడా కాస్త కమెంట్ లో చెప్పండి. కేకేఆర్, పంజాబ్ కింగ్స్, మిగతా టీమ్స్ అలా ఉన్నా మరి ఏది కావాలో చెప్తే ప్లాన్ చేద్దాం. అదియోస్ అమీగోస్.